హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పికబూ ఛానల్. నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. మటన్ కర్రీ ఎప్పుడు చేసినా టేస్టీగా కుదరాలి అంటే ఒక్కసారి ఇలా ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ మటన్ కర్రీ వచ్చేసేసి చపాతీలోకి కానీ, బగారా రైస్లోకి కానీ, బిర్యానీలోకి కానీ తినడానికైతే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ టేస్టీ కర్రీ ఎలా తయారు చేయాలా, మనం ఎంత క్వాంటిటీ మటన్ తీసుకున్నామనేది, ఏమేం యూజ్ చేసామనేది చూసేద్దాం రండి. ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ 1.5 kg మటన్ని పక్కన పెట్టేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నూనె తగినంత వేసుకోవాలి. అందులోకి ఒక 5-6 లవంగాలు వచ్చేసి నూనెలో వేసి బాగా ఫ్రై చేస్తే గనక మటన్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ ముక్కల్ని బాణల్లో వేసేసి ఆయిల్లో ఫ్రై చేయాలండి. బాగా ఫ్రై చేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా ఫ్రై చేయాలి. దీనికి కావాల్సిన మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చూసారు కదా, ఈ మసాలా అయితే నేను ముందుగానే గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. ఈ మసాలాలకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి 4 ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ ధనియా, 1 టేబుల్ స్పూన్ జీరా, 3 ఇలాచి, 3 లవంగాలు, 1 చిన్న సైజు దాల్చిన చెక్క, ఉప్పు తగినంత, పసుపు 1 చిటికెడు, కారం 3 టీ స్పూన్లు వేసానండి. సో ఇలా నేను పేస్ట్ని వచ్చి మిక్సీ చేసుకొని ముందుగానే పెట్టేసుకున్నాను. చూసారు కదా, 15 నిమిషాల తర్వాత అయితే మటన్ కలర్ కూడా చేంజ్ అయింది. మళ్ళీ ముక్క కూడా చూస్తే కనుక కొంచెం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయింది. అప్పుడు మనం ఏం చేయాలంటే, ముందుగా మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో మటన్ కర్రీ కోసం, అది మొత్తం వచ్చేసి మిక్సీ జార్లో నుంచి మనం కడాయిలోకి మటన్లోకి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి. మసాలా వేసుకున్న తర్వాత అది ముక్కకి బాగా పట్టేంత వరకు కలుపుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు అయితే కనుక ఉడకనిద్దాం. ఎందుకంటే మసాలా వచ్చేసి ముక్కకు బాగా పట్టిన తర్వాత మనకు ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతుందండి. అంతవరకు అయితే బాగా ఉడకనిద్దాము. చూసారు కదండి, 15 నిమిషాల తర్వాత అయితే కర్రీ అయితే చూడడానికి అయితే కలర్ఫుల్గా కనిపిస్తుందండి. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఆయిల్ కూడా బాగా రిలీజ్ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 6 స్పూన్ల వరకు అయితే కనుక పెరుగు యాడ్ చేసుకుందామండి. ఎందుకంటే కొంతమంది పెరుగేసి కర్రీ చేస్తారు, కొందరు పెరుగు వేయకుండా మటన్ కర్రీ కూడా చేస్తారు. మా స్టైల్లో ఏమంటే మేము పెరుగేసి మటన్ కర్రీ అయితే చేస్తామండి. సో మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారనేది కూడా నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. సో దీన్ని మనం పెరుగేసిన తర్వాత ఒక 10 నిమిషాల వరకు, 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా ఉడకనిద్దాం. ఉడికి పెరుగు మొత్తం కర్రీలోకి మిక్స్ అయ్యేంత వరకు ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఇలానే స్టవ్ మీద పెట్టేద్దాం. చూసారు కదండి, 5 నిమిషాల తర్వాత పెరుగేసి బాగా కలుపుకున్న కూరని, పెనంలో ఉన్న కూరని కుక్కర్లోకి వేసుకుందాము. ఎందుకంటే కనుక మనకు కుక్కర్లో అయితే కనుక ముక్క అనేది బాగా ఉడుకుతుందండి. అందుకని చెప్పేసి మనం ఒక 4 నుంచి 5 విజిల్స్ ఇచ్చేసినామనుకో మటన్ కూర అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, విజిల్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసేద్దాం. చూసారా, మటన్ కర్రీ అయితే ఎంత యమ్మీగా కనిపిస్తుందో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చిందనేది మటన్ కర్రీ. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.